ఒకసారి బ్రహ్మశ్రీ సుభాష్ గారికి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే స్వర్ణమాల మేడం గారికి కూడా క్లాప్స్ కొడదాం. సదానంద పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎంతో విశేషమైన కృషి చేస్తున్నటువంటి సాయి గురు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. 1993 అక్టోబర్ 31వ తారీఖున వెంకటేష్ గారిని, ఆ రోజు నాకు పరిచయం లేదు కదా, ఒకే రోజే నేను ఆయన ఉపాధ్యాయ భవన్లో ఒక వన్డే వర్క్షాప్లో కలవడం జరిగింది. కానీ ఆ రోజు పరిచయం లేదు. కానీ ఎప్పుడైతే నవంబర్ 16th వచ్చిందో పత్రిజీ గారు అడిగారు. ఆ రోజు మధ్యలో ఆయన్ని అడిగారు, నాకు తెలియదు, మమ్మల్ని అడిగారు, గుంటకల్లో స్టార్ట్ చేయాలా ఉరవకొండలో స్టార్ట్ చేయాలా, డేట్ చెప్పండి అని మాకే చెప్పాడు సార్. మరి డేట్ మీరే డిసైడ్ చేయండి సార్ అని చెప్పేసి నవంబర్ 16th అని చెప్పేసి ఆయనకి చెప్పినాడు, మాకు చెప్పాడు. మరి నవంబర్ 16th మొట్టమొదటి అనంతపూర్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చాడు సార్. ప్రతి వారం ఏం చేసామంటే కర్నూలు టు అనంతపూర్ వచ్చి అనంతపూర్లో క్లాస్ చూసుకుని ఉరవకొండ చూసుకుని గుంటకల్కి వచ్చి కర్నూలు వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా ఆయన ప్రోగ్రామ్ వీక్లీ ప్రతి వారం వచ్చేవాడు. 93 నవంబర్ 16th మొదలైనటువంటి ఆ క్లాస్. మరి ఆ రోజు ఇక్కడ స్టార్ట్ అయింది. మరి ఆ వారం ఈయన రాలా, కానీ ప్రతి వారము పత్రిజీ ఇక్కడ క్లాస్ ముగించుకొని ఆయన వెంట పెట్టుకొని వచ్చేవాడు గుంటకల్కి. మరి 6 to 8 క్లాస్ అయిపోయిన తర్వాత నైట్ 10 నుండి 5 వరకు మేము కంటిన్యూగా ఆయనతో సాంగత్యం చేసేవాళ్ళం. ఓన్లీ సబ్జెక్టే, వేరే మాటలు ఆయన మాట్లాడేవాడు కాదు. మరి 12 అవుతానే 1 గంట అవుతానే వెంకటేష్ గారు పడుకునేవారు. 2 తర్వాత నేను పడుకునేవాడిని. తర్వాత నరసింహయ్య గారు కూడా, ఆయన కూడా పడుకునేవాడు. మురళీధర్ పత్రి సార్ 5 వరకు కూర్చొని 5 గంటలకి పత్రి సార్ బస్ స్టాండ్ తీసిపోయి బస్ ఎక్కించి టికెట్ ఇచ్చేసి వచ్చేసేవాడు. ఎన్నో సందర్భాలు నిలబడి వెళ్ళిపోయాడు పత్రి సార్. మరి ఆ విధంగా పరిచయం. మరి ఈయన ఒక యథార్థవాది లోక విరోధి అంటారు. ఎవరు కనపడినా, పరిచయస్తులు ఎవరు కనపడినా కూడా ధ్యానం చేస్తున్నావా, చేయడం లేదంటే తినేకి వచ్చినావు అనుకున్నావా, ధ్యానం చేసుకో అని చెప్పేసి మొహాన చెప్పేసేవాడు. అందువల్ల ఆయనకి అందరూ వ్యతిరేకులు అయిపోయారు. కారణం ఏంటంటే యథార్థం చెప్పేవాడు. ఉన్న వాస్తవాన్ని ఆయన చేస్తున్నాడు కాబట్టి అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అందరికీ. ఈ విధంగా నవంబర్ 16th ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన ఒక విలేజ్లో, వజ్రకరు దగ్గర ఒక విలేజ్లో క్లాస్ ఏర్పాటు చేశాడు. మరి ఆ క్లాస్లో ఎవరు లేదు, ఎడ్యుకేటర్స్ ఎవరు లేదు, అంతా వ్యవసాయదారులే ఉన్నారు. నేను, వీరారెడ్డి గారు, వెంకటేష్ గారు వచ్చాము ఆ క్లాస్కి. పత్రి సార్ వచ్చాడు. పత్రి సార్ అంతా చెప్పేసి ధ్యానం చేయించిన తర్వాత మైక్ ఇచ్చేసాడు మాకు. అప్పటికి ఏమి తెలియదు మాకు, ధ్యానం గురించి ఏమి తెలియదు. సెకండ్ వీక్ అంతే, క్లుప్తంగా ధ్యానం గురించి అవగాహనే లేదు. మాట్లాడమని మైక్ ఇచ్చేసాడు. ఏం మాట్లాడాలా, వణికిపోయాం గడగడ. మాట్లాడే అలవాటు కూడా లేదు, 10 మందిలో మాట్లాడే అలవాటు కూడా లేదు. ఊరికే ధ్యానం చేసుకోండి మంచిది అని చెప్పి మైక్ ఇచ్చేసాం. వెరీ గ్రేట్ మాస్టర్ అని చెప్పేసి క్లాప్స్ కొట్టించాడు పత్రి సార్. మరి ఏం చెప్పలా, కానీ కొందరు అనర్గళంగా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ నోటి మైక్ తీసేసుకొని చాలు నీ సోది అని చెప్పేసి తీసేసుకుంటాడు పత్రి సార్. ఏంటో అర్థమయ్యేది కాదు మొదట్లో, రాను అర్థమైపోయింది. ఈయన దగ్గర హోల్ హార్టెడ్గా లోపల ఏది ఉందో అదే మాట్లాడాలి. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడితే పుస్తక జ్ఞానం ఈయన దగ్గర చెప్పే ప్రయత్నం చేసినా, నువ్వు ఎంత అనర్గళంగా చెప్తున్నా ఖండిస్తాడు అన్న విషయం తెలిసిపోయింది. కాబట్టి చెప్పే అవకాశం ఎప్పుడొచ్చినా కూడా, ఎవరికైనా కూడా నోరు విప్పే అవకాశం వచ్చినప్పుడు ఇప్పాల. నేనైతే 93 నుండి 10 సంవత్సరాల వరకు నేను క్లాసులు చెప్పే ప్రయత్నమే చేయాలి. ప్రతి మంగళవారం 6 గంటలు అయితేనే అన్ని బెడ్షీట్లన్నీ పరిచేసి మైక్ పెట్టేసి
మురళీధర్ గారికి మైక్ ఇచ్చేవాడిని. మురళీ క్లాస్ చెప్పేవాడు. ఒకవేళ పత్రి సార్ ఒక వారం రాలేదనుకో ఆయన చెప్పేవాడు, కానీ నేను ఎప్పుడూ చెప్పే ప్రయత్నం చేయాల. మరి దానివల్ల ఎంత కోల్పోయినానో అన్నది 10 సంవత్సరాల తర్వాత నేను తెలుసుకున్నాను. అందువల్ల ఆ అవకాశం ఎవరికి వచ్చినా కూడా చెప్తూ ఉండాలి. చెప్పే అవకాశం ఇది సామాన్యమైన సాధన కాదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ధ్యానం అన్నది ఒక అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో. ఎందుకంటే అంత అద్భుతమైనది. మానవ జీవితంలో పరివర్తన తీసుకురావాలంటే ధ్యానం ఒక్కటే, వేరే మార్గము లేదు. కాబట్టి ఈయన 96లో ఈ యొక్క పిరమిడ్, 2వ పిరమిడ్ ఇది మన పిఎస్ఎస్ఏ మూమెంట్లో 2వ పిరమిడ్. మరి ఆయన దగ్గర కట్టడానికి డబ్బు కూడా లేదు. మరి ఎట్లా కట్టడా ఆశ్చర్యం వేస్తుంది. చాలా సందర్భాల్లో డబ్బు లేని పరిస్థితుల్లో, వర్క్ ఆగిపోయిన పరిస్థితుల్లో ఆయన దగ్గర హీరో హోండా ఉండేది. ఆ హీరో హోండా నేను అమ్ముతాను అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అమ్ముతారు సార్ అంటే, నేను పిరమిడ్కి డబ్బులు కావాలన్నాడు. డబ్బులు కావాలంటే నేను ఇస్తా, తీసుకుని వెళ్ళండి, మరీ మీరు ఉన్నప్పుడు ఇవ్వండి అని చెప్పి అట్లా తీసుకొని నేను వెహికల్ అమ్ముతాను, కొనుక్కో, డబ్బులే అది ఉపయోగించుకుంటా అని చెప్పేసి అనేవాడు. ఈయన మొండోడు ఉన్నట్టున్నాడు, ఎవరి మాట విన్నాడు, సీతయ్య ఈయన అని చెప్పేసి అనుకొని నేను డబ్బులు ఇచ్చేసి బండి తీసేసుకున్నా. ఎందుకు నాకు అవసరం అప్పుడు. బండి తీసేసుకొని ఆయన ఆ డబ్బులు పిరమిడ్కి ఉపయోగించాడు. మరి అదే బండిలో పత్రి సార్ని తీసుకొని గుంటకల్ నుండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. పత్రి సార్ వెనక్కి కూర్చున్నాడు. అనుభవాలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఒక పౌర్ణమికి వచ్చాం ఇద్దరు కలిసి, పత్రి సార్ నేను. ఒక అదే రోజే మరీ స్టేజ్ మీద పిలిచాడు పత్రి సార్. నీ అనుభవాలు చెప్పు. నేను మైక్ తీసుకొని, నాకు అనుభవాలు అయితే లేవు, మరి ధ్యానం వల్ల ఎంతో మార్పు వచ్చింది జీవితంలో అని చెప్పాను. నా వ్యవహార శైలిలో అయితే, నా మాట తీరులో అయితే అన్ని విధాలుగా మార్పు వచ్చింది, ఇదే నా అనుభవం అని చెప్పాను. ఆ బ్రేక్ టైంలో పత్రిజీ గారు వచ్చి, నీకెందుకు లేవు అనుభవాలు, చెప్పాలి నువ్వు. ఆ డ్రీమ్ స్టేట్లో నాకు ఈ డ్రీమ్స్లో బాగా వచ్చేటివి అనుభవాలు. యాస్ట్రల్ ట్రావెల్ పక్కా యాస్ట్రల్ ట్రావెల్ చేసేవాడిని, పక్కా విజన్స్ కనపడేటివి, మాస్టర్స్ని చూసేవాడిని. మరి అవన్నీ అనుభవాలు కదా. ఆ డ్రీమ్ స్టేట్లో వచ్చిన అనుభవాలే ఇక నుండి చెప్పే ప్రయత్నం చేయాలి. అవి కూడా అనుభవాలేనయ్యా. కళల్లో వచ్చే అనుభవాలు, ధ్యానంలో వచ్చే అనుభవాలు రెండు ఒకటే. అక్కడ అన్కాన్షియస్గా ఉన్నాము, ఇక్కడ కాన్షియస్గా ఉంటున్నాం. రెండు అనుభవాలే చెప్పు అని చెప్పేటికి నేను అప్పటి నుండి అవి అనుభవాలుగా నేను చెప్తూ వచ్చాను. ఈ విధంగా ఎవరు కనపడినా ఈయన ధ్యానం చేస్తున్నావా అని అడిగేవాడు. లేదు అన్నారంగా వాళ్ళ పని అయిపోయి ఆ రోజు. చేస్తున్నా అంటే ఊరికే ఉండేవాడు, చేయడం లేదు అంటే ఇంకా కడిగి పడేసేవాడు. పత్రి సార్ తర్వాత అంత కడిగేవని ఈయన్నే చూశాను. పత్రి సార్ ఆయన ఎంత యథార్థంగా ఉంటాడో. ఒకసారి గుత్తి నుండి కర్నూలు పోతున్నాం, గుంటకల్ నుండి బస్సు ఎక్కాము. గుత్తిలో సపోటా పండ్లు దొరికాయి. సపోటా అప్పట్లో పాల సపోటా అని బాగుండేటివి, ఇప్పుడు అవి దొరకడం లేదు. తింటారా సార్ అంటే తింటా అన్నాడు. ఒలిచిస్తున్నా, సార్ తింటూ ఉన్నాడు. ముందర కూర్చున్నవాడు కిటికీలో ఉండి ఊసేసాడు. ఊస్తే కొద్దిగా ఆ తుంపర్లు వచ్చాయి, పత్రి సార్ మీద పడినాయి. ఆయన కొట్టేశాడు తల మీద. సారీ సార్, సారీ సార్ అంటున్నాడు, అయినా కూడా కొడుతూనే ఉన్నాడు. ఈయనకెంత ధైర్యం రా నాయన. ఆయన ఎవరో తెలియదు, ఒకవేళ వాళ్ళు రివర్స్ అవుతే మన పరిస్థితి ఏమి బస్సులో. అలాగా పత్రి సార్కి ఈయనకి దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి. ఈయన చెప్పేవాడు, ఇందాక ప్రవీణ, అన్నపూర్ణ అని ఇద్దరు మాస్టర్లు, వాళ్ళ అత్త కూతురు అనుకుంటా, అక్క కూతురు. సార్ వాళ్ళ అక్క కూతురు అన్నపూర్ణ, వాళ్ళిద్దరికి మంచి అనుభవాలు వచ్చేటివి. మరి మీడియంషిప్లో అన్నపూర్ణకి ఎంతోమంది మాస్టర్లు వచ్చేవారు. పత్రి సార్ చేతులు కట్టుకొని అడిగేవాడు ఆ వచ్చిన మాస్టర్ని అన్నీ క్వశ్చన్. హరి గురించి చెప్పండి, చంద్రశేఖర్ గురించి చెప్పండి, ఇట్లా అడిగేవాడు.
ఒకసారి శివుని గురించి చెప్పు అని చెప్పేసి ఒక మాస్టర్ అడిగాడు. డాన్ జువాన్ అని చెప్పేసి ఆ మాస్టర్ వచ్చాడు, శివుని గురించి చెప్పండి అని. ఆ డాన్ జువాన్ అనే అతనికి శివుడు అంటే తెలియదంట. శివుడు ఎవరు, నాకు అలాంటి మాస్టర్ ఎవరు కనపడలేదు అన్నాడు. వెస్టర్న్ మాస్టర్ కదా, ఆయనకి తెలియదు. ఇట్లా ఈ విధంగా ఒకసారి అన్నపూర్ణ చెప్పింది వాళ్ళ మామకి, నీవు, నరసింహయ్య, విజయ్ కుమారు, మురళీధర్ మీరంతా మంచి మిత్రులు గత జన్మల్లో. విజయనగరం జిల్లాలో మీరు లాస్ట్ ఇన్కార్నేషన్లో విజయనగరం జిల్లాలో ఉండేవారు, అక్కడ మంచి మిత్రులు మీరంతా అని చెప్పేసి ఆ విషయాలు విని ఏమయ్యో మన మంచి స్నేహితులంట మా కోడలు చెప్పింది అని చెప్పేసి ఇలాగా ప్రతిదీ యాంగ్జైటీ అనమాట, చెప్పాలా అని చెప్పేసి. ఏ పుస్తకం చదివినా కూడా ఈ పుస్తకం చదివయ్యా చాలా బాగుంది అని చెప్పేసి చెప్పేవాడు ఆయన. తర్వాత శ్రీనివాస్ మాస్టర్, ఆయనకి ఫస్ట్ ధ్యానం నేర్పించింది నేనే. గుంటకల్లో నేను ఒకరోజు మురళీధర్ రాలేదు, నేనే క్లాస్ తీసుకోవడం జరిగింది. ఊరికే చేసే విధానం చెప్పి కూర్చోబెట్టడమే, వేరే క్లాస్ చెప్పే పరిస్థితి లేదు. ఆ రోజు ఆయన అల్లుడు ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో ఆఫీస్లో పనిచేసేవాడు. తద్వారా వచ్చాడు శ్రీనివాసం పుడితే శ్రీనివాసం. మరి ఆ రోజు తెలుసుకొని ఆ రోజు నుండి కంటిన్యూ చేస్తూ తర్వాత వెంకటేష్ గారు ఇక్కడ తీసుకొచ్చారు, వంట చేసేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి. ఇక్కడి నుండి మళ్ళీ నిమ్మగలికి హరి తీసుకొని వెళ్ళిపోయారు. మరి విశేషమైన కృషి చేశారు ఆయన కూడా. ఈ విధంగా అనమాట. సారు ఎవరిని కేర్ ఈయన చేయడు, ఆయన చేయడు, తిట్టడమే. ప్రతిసారి కొడతాడు కూడా, ఈయన కొట్టడు, తిడతాడు. అంత గ్రేట్ మాస్టర్స్, యథార్థవాదులు. ఇటు అందరి ద్వారా మనం పంచుకున్నాం ఆయనతో అనుభవాలు. మరి ఈరోజు మనము చెట్లను నాటాం. ప్రకృతి మనందరికీ తల్లి వంటిది. మనకి జన్మనిచ్చిన తల్లి ఎంతో, మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ మన మీద దయదలిచి అన్నీ సమకూరుస్తుంది. మరి సాధారణ తల్లి ఆ విధంగా చూసినప్పుడు మనందరికీ తల్లి వంటిది, ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడిని అని కృష్ణుడు కూడా చెప్పాడు. మరి ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనం స్వీకరించాలి. మరి దానికి ఈరోజు మనము చెట్లు నాటుకున్నాం, వాటిని సంరక్షిస్తూ అవి సహజంగా ఉన్నాయి. మనతో పాటు సృష్టికర్త ఖనిజాలను సృష్టించాడు, వృక్షాలను సృష్టించాడు, జంతువుల్ని సృష్టించాడు, మానవుల్ని సృష్టించాడు. ఈ సృష్టిలో అవి ఒక భాగమే. అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే మనం. ఖనిజం నుండి వృక్షం దాకా, వృక్షం నుండి జంతువుల దాకా, జంతువుల నుండి మానవ స్థితి వరకు మనం ప్రయాణం చేస్తూ వచ్చాం. ఇక్కడి మహనీయ స్థితి వరకు మనం ప్రయాణం చేయడానికి ప్రయత్నాలు సాగించాలి. మరి ఆ దీంట్లో భాగంగానే ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంట్ ఎందుకు ఆవిర్భవించింది అంటే, ప్రపంచ మానవాళిని మానవ స్థితి నుండి మహనీయ స్థితి వరకు తీసుకొని వెళ్ళడానికి కనీసం మానవులుగా జీవించండి అని చెప్పేసి, ఇక హింస చేయవద్దండి అని చెప్పేసి కనీసం మానవులుగా తయారుగండి, తర్వాత ధ్యానం చేసి మీరు మహనీయునిగా ఎదగండి అని చెప్పేసి మన పిఎస్ఎస్ మూమెంట్ తెలియజేస్తుంది. అంటే మన సొసైటీ ఆవిర్భావం మునుపు పత్రిజ్ గారు ఎన్నో సొసైటీస్ దగ్గర వెళ్ళాడు. పత్రిజ్ చెప్పాడు, ఏ సొసైటీ దగ్గర వెళ్ళినా నాకు పూర్ణ సత్యం కనపడలా, ఎక్కడ పోయినా అసంపూర్ణమే ఉంది, పూర్ణ సత్యం ఎక్కడ కనపడలా. ఎక్కడ ఉండలేకపోయాను, ఏ సొసైటీ వెళ్ళినా నేను అక్కడ ఉండలేకపోయాను. కాబట్టి మనమే ఒక గూడు కట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నా. 1990లో ఒక గూడు కట్టాను. ఆ గూటి పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అన్న గూడు కట్టాను. మరి ఆ గూటిలోకి వచ్చిన మొట్టమొదటి పక్షులే వీళ్ళంతా అని చెప్పేసి సీనియర్లంతా చూపించుకుంటూ చెప్పాడు. కాబట్టి నేనేంటో తెలియనప్పుడు నన్ను ఆదరించారు వీళ్ళంతా.
నిజం. ఆయన ఏంటో తెలియదు, ఏదో తెలియని అభిమానం అంతే. పత్రిజీ గారు మొన్న రీసెంట్గా 2018లో కర్నూలు పోయింటే కర్నూలులో ఒక ప్రశ్న వేశాడు, ఏమయ్యా అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి చెప్పు అన్నాడు. అనేపాటికి అప్పటికి ఇప్పటికి తేడా అయితే ఉంది సార్. అప్పుడు మీరేదో గొప్ప గొప్ప విషయాలు చెప్పేవారు, తెలియదు మాకు. మీ దగ్గర ఒక రూపాయి నాణ్యం కూడా ఉండేది కాదు, కానీ పెద్ద పెద్ద పిరమిడ్లు వస్తాయి భవిష్యత్తులో. తర్వాత నా చెయ్యి అందుకోవడానికి కూడా మీకు చేత కాదు, అంతమంది గుమ్మికూడతారు నా చుట్టూ, వేలు లక్షల్లో వస్తారు అన్నాడు. మరి అవన్నీ ఎట్లా నమ్మేది? మీ దగ్గర డబ్బు లేదు, మీ వెంట మంది మార్బలం కూడా లేదు. రోడ్లో నడుచుకుంటూ పోతా అంటే మురళీధర్, నేను, నరసింహయ్య వచ్చేవాడు కాదు, పత్రి సార్. ఎప్పుడన్నా ఇంట్లో పాలు లేకపోతే గుంటకల్ స్టేషన్ వెళ్ళి తాగా వచ్చేవాళ్ళం. ఆ నడుస్తుంటే ఎవరు పలకరించేవాళ్ళు కాదు. కాబట్టి ఆయన ఏంటో ప్రపంచానికి తెలియదు అప్పుడు. మరి ఆ టైంలో నన్ను ఆదరించారు వీళ్ళంతా. కాబట్టి ఇప్పుడు అందరూ పిలుస్తారు నన్ను, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఊరికి రండి అని చెప్పేసి పిలుస్తారు. ఎందువల్ల పిలుస్తారు? ఇప్పుడు నేనేంటో ప్రపంచానికి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు అందరూ పిలుస్తారు. అప్పుడు నన్ను ఆదరించడం వల్లే నాకు గొప్పవాళ్ళు అని చెప్పేసి. ఆయన వీళ్ళింట్లో ఎన్ని ఇడ్లీలు తిన్నాను, ఎన్ని దోశలు తిన్నాను అని చెప్పేసి గొప్పగా ఆయన ఇంత లబ్ధి పొందినా కూడా కృతజ్ఞతా భావం అనేది ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. కాబట్టి రామచెన్నారెడ్డి గారు టచ్లో లేకపోయినా ఈ రోజుకి ఏ కార్యక్రమంలో అయినా కూడా ఆయన ఫలానా వ్యక్తి ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చానని చెప్పేసి చెప్తాడు. కాబట్టి అది ఎప్పుడూ మరవకూడదు. ఆయన ధ్యానం పరిచయం చేయకపోతే పత్రిజీ గారు ఈ మార్గంలోకి రాలేరు కదా. కాబట్టి మూలాన్ని ఎప్పుడూ మరవకూడదు. ఆ కృతజ్ఞతా భావం అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. అంటే ఈ విధంగా మరి 2012 తర్వాత ఈ గూటి పక్షులుగా తయారు కావడానికి వేలు లక్షల్లో వస్తారు. ఈ గూటి పక్షులుగా కావడానికి తహతహలాడతారు. అంత గొప్ప సొసైటీ మనది అని చెప్పాడు. అదే జనకుడు అడిగాడు. జనకుని గురువు ఎవరు? జనకుని గురువు అష్టావక్రుడు ఆయన గురువు. ఒకసారి ఆయన ఆసనంలో తలుపులు వేసుకొని ఉన్నాడు, లోపల ఉన్నాడు. మరి జనకుడు వచ్చి తలుపులు తట్టాడు. ఎవరో అన్నాడు లోపల. నేను అన్నాడు. నేను పోయినాక రాపో అన్నాడు. అది ఉపదేశంగా స్వీకరించి జనకుడు ఎంత గొప్పవాడు చూడు, అంత సూక్ష్మాన్ని గ్రహించాడు. అవును కదా, ఆ నేను పోగొట్టుకోవడం కోసమే నేను సాధన చేయాలి. కాబట్టి నా మంచి ఉపదేశం ఇచ్చాడని చెప్పేసి ధ్యాన సాధన చేసి ఆ నేనును పోగొట్టుకొని మరి ఆ గురువుగారిని కలిసి కొన్ని ప్రశ్నలు వేశాడు. ఏం ప్రశ్నలు అంటే, ఈ ప్రపంచం నుండి నిస్సంగుడు కావాలంటే ఏం చేయాలి? ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, ఈ ప్రపంచంలో ప్రజ్ఞావంతుడు కావాలంటే ఎలా జీవించాలి? ఈ విధంగా ఈ ప్రపంచం నుండి సంతృప్తితో జీవించాలంటే ఎలాంటి సాధన చేయాలి? ఈ విధంగా 3 ప్రశ్నలు వేశాడు. వెరీ గుడ్, మంచి ప్రశ్నలు వేశావు, దానికి సమాధానం చెప్తా అని చెప్పేసి. ఏం లేదా, ఈ ప్రపంచంలో ఉన్న విషయ వాంఛల్ని విషతుల్యంగా త్యజించమంటున్నాడు. ఈ ప్రపంచంలో విషయ వాంఛల్ని విషతుల్యంగా త్యజించు. తర్వాత అమృతంగా ఏవి స్వీకరించాలి? ఈ ప్రపంచంలో సకల చరాచర సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికోటి పట్ల నువ్వు కరుణ చూపించు, దయతో జీవించు, అలాగే తృప్తిగా జీవించు, అలాగే సత్యంతో జీవించు, నిష్కాపట్యము, వీటిని అమృతంగా స్వీకరించు. అప్పుడు ఈ ప్రపంచం నిస్సంగుడు అవుతావు, ప్రజ్ఞావంతుడు అవుతావు, నువ్వు సంతృప్తిగా జీవిస్తావు ఈ లోకంలో.
కాబట్టి పుస్తకాలు మనం లైబ్రరీ అని ఈరోజు రిబ్బన్ కటింగ్ చేసుకున్నాం. మరి పత్రిజీ గారు చెప్తారు ధ్యానంతో పాటు స్వాధ్యాయము సజ్జన సాంగత్యాలు చేయమని చెప్పేసి. ధ్యానం చేయడానికి స్వాధ్యాయం చేయడానికి మనకి ఎవరితో అవసరం లేదు, కానీ సజ్జన సాంగత్యం చేయడానికి సజ్జనులు కావాలి. అంటే పుస్తకాలు చదివే అలవాటు మనకి లేదు, కానీ వెస్ట్రన్ మాస్టర్స్ మనం ఎంతో నేర్చుకోవాలి. ఇప్పుడు సృష్టిని 4 విభాగాలు విభజించారంటే ఎవరు చెప్పారు ఇవన్నీ అంటే పీటర్ రెచెల్యూ అని చెప్పేసి ఆత్మాయానము అని చెప్పేసి తెలుగులో మనకి ట్రాన్స్లేషన్ చేశారు. సోల్స్ జర్నీ అని చెప్పేసి ఇంగ్లీష్ పుస్తకం నుండి. ఇక్కడ ఆ పుస్తకం చదివితే మన సోల్ యొక్క ప్రయాణం ఏ విధంగా మొదలైంది, ఏ విధంగా అంతిమ స్థితి వరకు చేరుకుంటుంది అన్న విషయం మనం కూలంకుషంగా తెలుసుకోవచ్చు. అలాగే నీల్ డొనాల్డ్ వాల్ష్, ఆయనకి చాలా సంశయాలు ఉండేటివి. ఈ యొక్క ప్రపంచంలో అనేక సంశయాలు ఉండేటివని ఆయనకు ఒక పిచ్చి, ఒక పోస్ట్ కార్డ్ తీసుకొని టు అడ్రస్ దేవుడు అని చెప్పేసి తన ప్రశ్నలన్నీ రాసేవాడు, రాసి పోస్ట్ బాక్స్లో వేసేవాడు. ఎన్ని వేసినా కూడా సమాధానం లేదు. ఈయనేమి నాకు సమాధానం వస్తే ఎవరి ద్వారా వస్తుందని చెప్పేసి ఆశించినాడు, ఎక్కడా రాలా. కానీ ఒకరోజు నిద్రావస్థలో భగవంతుడే మాట్లాడినాడు, ఈ రోజు నుండి నీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్తా, కానీ ఈరోజు నుండి ఒక పేపర్ తీసుకొని పెన్ తీసుకొని రాసుకో, నీ ప్రశ్నలకి సమాధానం చెప్తా అని చెప్పేసి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. అవే ఆయన కొన్ని వాల్యూమ్స్గా కొన్ని పుస్తకాలు వచ్చాయి, 4-5 వాల్యూమ్స్ వచ్చాయి. కాన్వర్జేషన్ విత్ గాడ్ అని చెప్పేసి హెడ్డింగ్ మీద కాన్వర్జేషన్ విత్ గాడ్. అందులో ఒక విషయం, ఎందుకు ఈ ప్రపంచం ఈ విధంగా దిగజారిపోవడానికి మానవతా విలువలు లేకుండా మానవులు జీవిస్తున్నారు, ఎందువల్ల ఇలా జరిగింది, ఇలా దిగజారిపోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఏంటంటే ఈ ప్రపంచంలోకి వచ్చిన ఆ పిల్లలు ఏ విధంగా వస్తారు ఈ లోకంలోకి, పుట్టిన పిల్లలు కొన్ని సహజ భావాలతో పుడతాడు. ఒక 5 సహజ భావాలతో ఈ ప్రపంచంలోకి ప్రతి పిల్లవాడు, తల్లి గర్భం నుండి ప్రతి పిల్లవాడు 5 సహజ భావాలతో జన్మ తీసుకుంటాడు. ఏంటా 5 సహజ భావాలు అంటే, ఒకటి విషాదము అన్నాడు, విషాదంతో వస్తాడు ఆ పిల్లవాడు. తర్వాత కోపము, ఇంకొకటి ఈర్ష్య, ఇంకొకటి భయం, ఇంకొకటి ప్రేమ. ఈ 5 సహజ భావాలతో ఈ ప్రపంచంలోకి వస్తాడు. విషాదాన్ని వ్యక్తం చేస్తుంటాడు. కొందరు పిల్లవాళ్ళు కారణం లేకుండా ఏడ్చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా పెద్దవాడు విపరీతంగా ఏడ్చేవాడు. స్కూల్ టైం మీద అంతా రెడీ చేసుకుంటాడు, బ్యాగ్ అంతా రెడీ చేసుకొని ఇంకా పోవాలి, ఆటో ఎక్కాలి, ఇంక ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఏంటి కారణం ఏంటి అంటే ఏం లేదు కారణం, అక్కడ విషాదం అంతే. ఆ విషాదంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఏం చేస్తుంటాం, ఆ విషాదాన్ని వ్యక్తం చేయనివ్వాలి. వాడు సహజంగా ఎదగాలి, ఈ ప్రపంచంలో పరిపూర్ణ మానవుడిగా ఎదగాలి అంటే నువ్వు ఆ విషాదాన్ని వ్యక్తం చేయనివ్వాలి. ఆ ప్రయత్నం చేయకుండా మనం ఏం చేస్తామంటే దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకునా ఏడుస్తాం, మేము లేమా ఇక్కడ, మేము ఉన్నాం కదా అంటూ చెప్పంగా వాడు ఆ విషాదం నెట్టి అలాంటి వాడు భవిష్యత్తులో ఆ విషాదం నుండి బయటికి రాకుండా తయారైపోతాడు. అలాగా ప్రతి క్షణం విషాదంలోనే జీవిస్తుంటారు, దుఃఖంలోనే జీవిస్తుంటారు. అలాంటి మానవుల యొక్క పరిణామం ఆ విధంగా దుఃఖంలో కూరుకుపోయింది. విషాదం. రెండవది కోపం ఉంటుంది. చిన్నపిల్లవాడిని ఎవరైనా నడిచేది పడిపోయినా కూడా మీరు వేలు ఇచ్చారనుకో, వేలుని కొట్టేస్తాడు ఇట్లా, అవునా కదా?
అంటే నేను సహజంగా స్వతహాగా నేను ఎదగాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. మనకి అందించే ప్రయత్నం చేస్తుంటాం, కానీ వాడు అందుకోడు. నేను స్వతహాగా నడవాలి. పడతాడు, లేస్తుంటాడు, మళ్ళా లేస్తాడు, వాడంతా వాడు పోతూ ఉంటాడు. వదిలేయాలి. కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకు అంత కోపం నీకు? కోప్పడకూడదు. కోపాన్ని వ్యక్తం చేయనివ్వాలి. చేసినప్పుడు వాడు క్రోధం లేనివాడుగా భవిష్యత్తులో రాణిస్తాడు. పరిపూర్ణమైన వ్యక్తిగా రాణిస్తాడు క్రోధం అన్న విషయంలో. తర్వాత ఈర్ష్య చాలా భయంకరమైన వ్యాధి. ఈర్ష్య అంటే అసూయ, మాత్సర్యము అంటారు. ఇది చాలా భయంకరమైనది. ఈ ఈర్ష్య నుండి బయటికి రావాలి. ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. అక్క ఏదో అందుకునే ప్రయత్నం చేస్తుంటుంది, అందుకుంటుంది. చిన్నపిల్ల ఆ పిల్లని చూసి ఈర్ష్యపడుతుంటుంది. ఆ ఫేస్ ఒక రకంగా పెట్టేస్తారు పిల్లలు, గమనించిన పిల్లలు. ఆ ఈర్ష్యని వ్యక్తం చేస్తుంటారు ఫేస్ ద్వారా. కానీ దాన్ని వ్యక్తం చేయనియాల. పెద్దలుగా మనం ఏం చేయాలంటే, ఇది సహజ భావము, ఇది వ్యక్తం చేయాలి. వ్యక్తం చేయించినప్పుడు ఈర్ష్యరహితంగా తయారైపోతాడు. భవిష్యత్తులో ఈర్ష్య లేనివారుగా తయారవుతారు. ఈర్ష్య విషయంలో పరిపూర్ణం సాధిస్తారు వాళ్ళు. తర్వాత భయం. పుట్టిన పిల్లవాడికి 2 రకాల భయాలు ఉంటాయి. ఏంటవి చెప్పగలరా? 2 రకాల భయాలు ఉంటాయి. ఒకటి ఉలిక్కి పడుతూ ఉంటారు, గమనించినారా? రెండవది ఎక్కడ కింద పడతామో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఈ 2 ఉంటాయి. ఈ రెండింటినీ మనం వ్యక్తం చేయనివ్వాలి. వాడు భవిష్యత్తులో నిర్భయంగా తయారు కావాలంటే ఈ 2 భయాల్ని వ్యక్తం చేయనివ్వాలి మన పెద్దలు, తల్లి తండ్రి ముఖ్యంగా. వీళ్ళ ఆత్మజ్ఞానాలతో ఇవన్నీ వ్యక్తం చేయనిస్తారు. ఎందుకురా భయపడతాం? ఉలిక్కి పడుతుంటే ఎందుకురా భయపడతాం? మేము ఉన్నాం కదా పక్కన. ఎక్కడ పడతా భయపడుతుంటే మేము ఉన్నాం కదా అని చెప్పి సప్రెస్ చేస్తుంటాం. సప్రెస్ చేయడమే కాకుండా ఈ భయం అనే విషయంలో మనం ఎన్నో భయాలు ఎక్కిస్తుంటాం వాళ్ళ మనసుల్లోకి. ముఖ్యంగా చీకట్లో వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. పిచ్చోడు ఉన్నాడు, దయ్యం ఉందని చెప్పేసి భయపడించే ప్రయత్నం చేస్తుంటాం. ఇలాగ రకరకాల భయాలు మనం సరికాని పెద్దలుగా ఎన్నో రకాల భయాలు వాళ్ళ మనసులోకి ఇంజెక్ట్ చేస్తున్నాం. తద్వారా వాళ్ళు ఎంతో భయంకరమైన భయంతో జీవిస్తున్నారు. పత్రిజీ అంటారు, ఒక ఆటలోకి ప్రవేశించాం, భయము నిర్భయము అన్న ఆటలోకి మనం ప్రవేశించాం. అంటే ఒక్కడిగా వచ్చినటువంటి ఆత్మస్వరూపం ఈ యొక్క ఫిజికల్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి నిర్భయత్వం అంతా మాయమైపోతుంది. భయం అన్నది ఈ శరీరంలోకి ప్రవేశించిన క్షణం నుండి చోటు చేసుకుంటుంది. కాబట్టి నువ్వు తుది శ్వాస వదిలేలోగా నువ్వు నిర్భయ స్థితి వరకు, నిర్భయము అన్న విజయం పొందాలి. భయము లేని స్థితి వరకు నువ్వు ఎదగాలి. కాబట్టి అనేక రకాల భయాలు చేసి వీన్ని జీవితం అంతా భయమే. ఎవరైనా చూడండి, 100 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా ఒక్కరే ఒక ఇంట్లో ఉండాలంటే, ఒక ఐదు రూములు ఉన్నటువంటి ఇంట్లో ఉండాలంటే భయపడతారు. అవునా కదా? ఎందుకు అంటే చిన్నతనంలో ఆ భయాన్ని సప్రెస్ చేయడం ద్వారా వ్యక్తం చేయనివ్వాల. అందువల్ల ఆ భయం అట్లే కంటిన్యూ అయింది. కాబట్టి చిన్నపిల్లవాళ్ళు స్కూలుకు వెళ్ళాలంటే భయం, కానీ వెళ్ళాల్సిందే. వాళ్ళు పాఠాలు నేర్చుకోవాల్సింది, జీవిత పాఠాలు. అలాగే పరీక్షకు వెళ్ళాలంటే భయపడుతుంటారు. పరీక్షకు వెళ్ళాల్సిందే, పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సిందే. అలాగే డ్రైవింగ్ నేర్చుకోవాలంటే భయం. రోడ్డు మీద వెళ్ళి స్కూటర్ తీసుకొని నేర్చుకోవాలంటే భయపడుతుంటారు. కానీ నువ్వు నేర్చుకొని తీరాల్సిన ఆ భయం తొలగించుకోవాల్సిందే. అలాగే స్త్రీలు గర్భం దాల్చాలంటే భయం. కాబట్టి సమాజ శ్రేయస్సు కోరి వాళ్ళు గర్భం దాల్చాల్సిందే, ఆ పిల్లలకి జననం ఇవ్వాల్సిందే. అలాగే మనసుకు ధ్యాన భయం.
మనసుకు ధ్యాన భయం కనుకనే కూర్చుంటేనే మనస్సు అనేక భావాల్ని సృష్టిస్తుంది. ఎక్కడెక్కడ ఉన్నో పేరుకుపోయిన మనసులో ఉన్న భావాలని వెలికి తీస్తుంది. ఎందువల్లంటే వీడు ధ్యానం చేస్తే మనకు చిక్కడు కదా, చిక్కడు దొరకడు వీడు ధ్యానం చేస్తే. కాబట్టి వీడిని ధ్యానం చేయనించకూడదని చెప్పేసి ఖాళీగా ఉన్నప్పటికన్నా ధ్యానం కూర్చున్నప్పుడే విపరీతమైన ఆలోచనలు వస్తాయి. దానికి కారణం ఏంటంటే మనసుకు ధ్యాన భయం. అంటే తమో గుణంలో ఉన్నవాడు రజోగుణంలోకి వెళ్ళడానికి భయపడుతూ ఉంటాడు, రజోగుణంలో ఉన్నవాడు సాత్విక గుణంలోకి వెళ్ళడానికి భయపడుతుంటాడు. అలాగే సాత్విక గుణంలో ఉన్న నిర్గుణ స్థితికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటాడు. కాబట్టి ఇంత ధ్యానం చేస్తాం మనం. మన పిల్లవాడు నేను బుద్ధుడిని అవుతానంటే ఏ తల్లి తండ్రి ఒప్పుకుంటారా? నోరు మూసుకొని చదువుకొని ఒక ఇంజనీరో డాక్టరో కారా నాయన అని చెప్పేసి అంటారు. నిజంగా ఒక బుద్ధుడిని అవుతాను, ఒక కృష్ణుని అవుతాను, ఒక రాముడిని అవుతానంటే ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోవడం లేదంటే ఈ యొక్క నిర్గుణ స్థితికి వెళ్ళడానికి భయం. ఎక్కడ వీడు సన్యాసి అయిపోతాడో, పెళ్లి చేసుకుంటాడో లేదో, ఈ రకమైన రకరకాల భయాలు చోటు చేసుకునే దానికి కారణం ఏంటంటే ఆ భయం అన్న సహజ భావాన్ని మనం వ్యక్తం చేయనివ్వలేదు. అలాగే ఫైనల్గా ఏంటి? ప్రేమ. ప్రేమ అంటే మన పిల్లలు మనం ప్రేమిస్తాం, అది కాదు ప్రేమ. ఇది స్వార్థంతో మనకు పుట్టిన వాళ్ళు కనుక మనం ప్రేమిస్తాం. పక్కింటి వాడిని ప్రేమిస్తామా? ఒక తల్లి తన బిడ్డకు ఆకలి వేసినప్పుడు అన్నం తినిపిస్తూ ఉంటుంది. పక్కింటి వాడికి ఏదో బీద పరిస్థితిలో వచ్చి చూస్తూ ఉంటాడు ఆ తినిపించేదాన్ని. ఒక ముద్ద వాడికి పెట్టవచ్చు కదా, పెట్టదు. పోరా ఇక్కడ ఉంటే అని చెప్పేసి తరిమేస్తుంది. తనకు పుట్టిన బిడ్డ స్వార్థంతో ప్రేమ. కానీ ఇక్కడ ఈయన చెప్పే ప్రేమ వేరు. విశ్వ మానవాళి ప్రేమ ఉండాలి ప్రతి మనిషిలోనూ. అంటే అన్కండిషన్ లవ్. ప్రేమ అంటే కండిషన్ ఉండకూడదు. శత్రువుని నువ్వు ప్రేమించాలి, మిత్రుడిని ప్రేమించాలి. అది ప్రేమ అంటే. మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తుంటారు? పక్కింటి ఒక పిల్లవాడు ఉన్నాడు మన ఇంట్లో, పక్కింటి పాపతో ఆడుకుంటూ ఉంటాడు. ఆడనివ్వం. ఆడపిల్లతో ఏం పనిరా నీకు, వచ్చేసేరా, చెడిపోతాం, నువ్వు ఆడపిల్లలతో ఉండొద్దు నేర్పిస్తున్నాం. అంటే మన యొక్క ప్రేమ లేని ఆ ప్రేమను మనం కోల్పోయాం. చిన్నతనంలోనే మనము ఆ ప్రేమను కోల్పోయాం, ప్రేమ రహితంగా జీవిస్తున్నాం. కాబట్టి మన ఆలోచనల మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి ఈ యొక్క సహజ భావాల్ని, ఒక జంతువుని చూడండి, ఒక పక్షిని చూడండి, వాటి యొక్క సహజ భావాలను అవి నేర్పిస్తాయి. బాగా నేర్పించి ఒక స్థాయి వచ్చిన తర్వాత తన జీవితం నుండి తరిమేస్తుంది. ఒక పక్షి చూడండి, రెక్కలు వచ్చిన తర్వాత తన దగ్గర ఉంచుకోదు ఆ పక్షి పిల్లని. దగ్గరికి వస్తే పొడిచే ప్రయత్నం చేస్తుంది. వెళ్ళిపో, నువ్వు స్వతహా జీవించు, నువ్వు ఎదిగావు అంతే, వెళ్ళిపో అని చెప్పేసి పంపించే ప్రయత్నం చేస్తుంది. అలాగే జంతువు కూడా. ఒక పిల్లి చూడండి, తన బిడ్డను ఒక స్థాయి వరకే చూస్తుంది, తర్వాత దూరం వెళ్ళిపోతుంది. మా ఇంట్లో 2 పిల్లులు ఉన్నాయి, తల్లి పిల్ల. దానికి అన్నీ నేర్పించింది, ఎందుకంటే బాగా ఆడుకుంటూ ఉంటాయి ఇంట్లో. ఆ లిఫ్ట్లో పడిపోతున్నాయి. లిఫ్ట్ ఓపెన్ చేయాలంటే రన్నింగ్లో అయితే రన్ చేస్తే మళ్ళీ ఎక్కడ అణిగిపోతాయో, చచ్చిపోతాయో అని చెప్పేసి వాడిని పిలిపించి అవి తీసేసి, ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి తల్లి రావడం లేదు. తల్లి కోసం తప్పించిపోతుంది ఆ పిల్ల. మేమ అని చెప్పేసి తిరుగుతూ ఉంటుంది. పాలు పోసిన తాగదు, పెరుగు వేసిన తాగదు. ఏమిటంటే తల్లి కావాలి. ఎక్కడ నుండి తెచ్చేది తల్లిని? అంటే ప్రతి జంతువు ఒక ఏజ్ వచ్చిన తర్వాత డిటాచ్ అయిపోతుంది తన పిల్ల నుండి తల్లి వేరవుతుంది, తల్లి ఉంటే పిల్ల వేరైపోతుంది. అలాగా మానవులు కూడా నేర్చుకోవాలి. అది ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేయాలి. అది వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది, కానీ ఇండియన్ సిస్టంలో ఇంకా మనం నేర్చుకోవాలి. ముసలోళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టి, వాళ్ళకి పెళ్ళిళ్ళయి, వాళ్ళకి పిల్లలు మునిమనవాళ్ళు వచ్చినా కూడా మనం మన దగ్గరే ఉండాలని చెప్పేసి పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. బట్ నీల్ డోనాల్డ్ వాల్ష్ పుస్తకాలు ఎక్కడ దొరికితే చదవండి. కాన్వర్జేషన్ విత్ గాడ్, తెలుగులో
ఒక పుస్తకం మీద చేసినట్టున్నారు, నీల్ డొనాల్డ్ వాల్ష్. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానం పత్రిజీ గారు గొప్ప జ్ఞానాన్ని అందించాడు. మరి వారి కోసం ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే నీల్ డొనాల్డ్ వాల్ష్ గారు కూడా గట్టి క్లాప్స్ కొడదాం. ఈ విధంగా ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పాను, మనం చెప్పుకున్నాం అంతే. మరి ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వేశాడు ఆయన, ఎన్నో సమాధానాలు మీరు కూడా తెలుసుకోవాలంటే నీల్ డొనాల్డ్ వాల్ష్ కాన్వర్జేషన్ విత్ గాడ్ అన్న పుస్తకాన్ని మీరు చదివితే, అధ్యయనం చేస్తే మీకు ఎన్నో సమాధానం మీరు సంపాదించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంతటి అవకాశం కల్పించినటువంటి లీలా మేడం గారికి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రవీణ, వాళ్ళ సిస్టర్స్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే ఎంతోమంది సీనియర్ మాస్టర్లు వెంకటేష్ గారి యొక్క పరిచయం భాగ్యం ఏ విధంగా ఉందో వాళ్ళ అనుభవాలు తెలియజేశారు, వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.